నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దృశ్యం దర్శనం. మనకు అందించిన వారు ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి వంటి ఉదాత్త విశేషణాలతో మన దేశాన్ని ప్రపంచం ప్రశంసిస్తుంది. వాటిలో అతిశయోక్తులు ఏమీ లేవు. ఈ ప్రశస్తికి మూలమైన అంశాలను పరిశీలిస్తే భారతీయ ఆత్మకు చెందిన మౌలిక లక్షణాలు మనకు తెలుస్తాయి. అప్పుడే ఈ దేశం ప్రత్యేకత అర్థమవుతుంది. భారతదేశం యథార్థానికి గొప్ప తత్వశాస్త్ర గ్రంథం. ఉత్తర దక్షిణ భారతాలు దీనిలోని 2 ప్రధాన అధ్యాయాలు. ఉత్తర భారతదేశం ఒకానొక అద్భుత దృశ్యం. దాని సర్వ సమగ్ర దర్శన మహాభాగ్యం దక్షిణ భారతమనేది. ఈ దేశంలోని అవతార మూర్తులకు కానీ, దేవతా భావనలకు కానీ పురిటి పేగు ఉత్తర భారతం. దివ్యమైన ఆయా దర్శనాలకు నోచుకున్న కారణజన్ములైన మన ఆచార్యులు, దార్శనికులు, ప్రధానంగా దక్షిణాది వారు భారతదేశ దివ్య దృశ్య దర్శన యోగంలో శంకర భగవత్పాదులు, మధ్వాచార్యులు, రామానుజులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, సాయనాచార్యుడు, దిగ్నాగుడు వంటి కారణజన్ములది కీలక పాత్ర. వారు దక్షిణ భారతంలో పుట్టి ఉత్తర దేశ దేవీ దేవతల అవతార పురుషుల ఆవిర్భావ విశేషాలను ఆకలించుకున్నారు, ధరించారు. వారి పుట్టు పూర్వోత్తరాలకు వీరు వైతాళిక గీతాలు సమకూర్చారు. ఆయా దేవతామూర్తుల ఆవిర్భావ విశేషాలకు, మహిమాన్విత జీవిత ఘట్టాలకు మీరు వ్యాఖ్యాతలుగా, ప్రవక్తలుగా వ్యవహరించారు. తమ స్వీయ అలౌకిక అనుభూతులకు అక్షర రూపాన్నిచ్చి రచనల ద్వారా ప్రవచనాల రూపంలో లోకాన్ని తరింపచేశారు. ఇది దృశ్య దర్శన యోగానికి చెందిన అమోఘ తాత్విక సరాగ మాలిక. భారతదేశ సర్వ సమైక్య భావనకు జయపతాక. సూటిగా చెప్పాలంటే దక్షిణాది ఆచార్యులు, ప్రవక్తలు లేకుంటే ఉత్తర భారతంలోని దేవతలకు ప్రాచుర్యం, ప్రసిద్ధి లేవు. అలాగే ఉత్తరాది దేవతలను విస్మరిస్తే దక్షిణాది దార్శనికులకు గమ్యము, లక్ష్యము కనపడవు. ఇవి 2 ఒకదానితో మరొకటి పెనవేసుకున్న వ్యవస్థలు. భారతదేశ గళసీమలోని తాలిబొట్టుకు చెందిన 2 మంగళసూత్రాలు ఇవి. ఈ మౌలిక సూత్ర బంధానికి పురోహితులు మన ప్రాచీన మహర్షులు. భారతదేశ నిసర్గ తాత్విక పవిత్ర భూమికను సమగ్రంగా ఆకలించుకోవాలంటే ఆ మౌలిక సూత్రాన్ని జీర్ణించుకోవాలి. మొదట్లో చెప్పుకున్న 3 విశేషణాలకు మూలం ఏమిటో, ఆధారపీఠం ఏదో అప్పుడే అర్థమవుతుంది. గంభీరమైన ఈ తత్వ దర్శనాన్ని సామాన్య ప్రజలకు బోధపడేలా చేసేందుకై మన పెద్దలు కాశీ రామేశ్వరాలు, గంగా గోదావరులు అంటూ కొన్ని అపురూప ఆధ్యాత్మిక భావనలను ప్రజల హృదయాల్లోకి చొప్పించారు. ఎక్కడ కాశీ, ఎక్కడ రామేశ్వరం, గంగ ఎక్కడ పారుతోంది, గోదావరి ఎక్కడ ప్రవహిస్తోంది. క్షేత్రాల పేరుతో ఆ 2 తీర్థాల పేరుతో ఈ 2 కలిపి ముడిపెట్టి ఆధ్యాత్మిక సమైక్య భావనకు అంటూ కట్టడంలో మన పెద్దలు ఎంత దూరం ఆలోచించి ఉంటారు. ఆ ఆలోచనలోని ఔన్నత్యం కానీ, ఔచిత్యం కానీ అర్థమైతే ఒళ్ళు పులకరించిపోదు. దేశ సమైక్యతకు ఈ ఆలోచనలే కదా మూలాలు. కోసల దేశానికి చెందిన శ్రీరాముణ్ణి గంగా తీర నివాసి కబీర్దాస్ మాత్రమే కాదు, కావేరీ తీరాన త్యాగరాజస్వామి సైతం రాముడు నా వాడని కీర్తించడంలో ఉంది ఈ జాతి జీవనాడి. ఈ దేశ పౌరులుగా భారతదేశమనే తత్వశాస్త్ర గ్రంథాన్ని అధ్యయనం చేయడం, దృశ్య దర్శన యోగంలోని ఆధ్యాత్మిక జీవనధారను అనుభూతి చెందడం మన తక్షణ కర్తవ్యం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.